జిల్లా కేంద్రమైన ఒంగోలులో కాల్మనీ కేసులో దళిత మహిళను స్తంభానికి కట్టివేసి కొట్టిన అమానుష ఘటనలో కూటమి ప్రభుత్వం స్పందన మొక్కుబడిగా ఉన్నదని తెలియజేస్తూ దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు కలెక్టరేట్లో శనివారం మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అర్జీ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో నెహ్రూ కాలనీలో నివసించే దార్లా మాధురి అను ఒంటరి మహిళ 2 పిల్లలతో కలిసి ఇండ్లల్లో పాచి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. 10 రూపాయలు వడ్డీ చొప్పున 3 నెలకు 2000 చొప్పున నెలకు తిరిగి చెల్లించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో 2 నెలల వడ్డీ చెల్లించలేదన్నారు. అంతటి సురేఖ తన సోదరి శాంతిని పిలిపించి దార్లా మాధురి ఇంటిలోకి దౌర్జన్యంగా అక్రమంగా ప్రవేశించి మాధురిపై దాడి చేశారన్నారు. కాళ్ళు చేతులతో కొట్టి క్రింద పడవేసి నోరు మూసి గుండెలపై కూర్చొని హత్యా ప్రయత్నం చేశారన్నారు. ఈ కేసును ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్కు ఇన్వెస్టిగేషన్ అప్పజెప్పారన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో బీసీ కులానికి చెందిన మహిళను వారి బంధువులు అప్పు చెల్లించలేదని చెట్టుకు కట్టివేసినందుకే ఆ వీడియో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి స్పందించి ముద్దాయిలను అప్పటికప్పుడు కాల్ మనీ కేసు కింద అరెస్టు చేయించాడని ఆయన తెలిపారు. బాధిత మహిళకు కూడా 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడి కాల్ మనీ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని, జిల్లా కలెక్టర్ ద్వారా రిలీఫ్ ఇప్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారని నీలం నాగేంద్రరావు తెలిపారు. ఇది ప్రకాశం జిల్లాలో కాల్ మనీ కేసుగా ప్రభుత్వం భావించాలి. దార్ల మాధురి అనే ఎస్సీ కులానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో ఒంగోలు వచ్చి ఇళ్లలో పాచి పని చేసుకుని జీవిస్తుంది. ఇంకెదురు పిల్లకాయలు ఉన్నారు. ఈమె ఈ పక్కన ఈ కాలనీలో నివసించే నెహ్రూ కాలనీలో నివసించే సురేఖ అనే ఆమె దగ్గర 20,000 రూపాయలు వడ్డీకి తీసుకుంది. అది రూపాయి 2 రూపాయలు వడ్డీ కాదు, 10 రూపాయలు వడ్డీకి తీసుకుంది. 3 నెలలు డబ్బులు కట్టి వడ్డీ కట్టింది, 4 నెలలు కట్టలేదు. అందుకని ఆ సురేఖ వాళ్ళ అక్క వీళ్ళ ఇంటికి వచ్చి ఈమెను కొట్టి గుండె మీద కూర్చొని నోరు మూసి ఈ చేతికి చెబుతున్న 4 గ్రాముల బంగారం నగలు కమ్మలు లాక్కుని వెళ్ళిపోయారు. తర్వాత ఈమెను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ జీర్చుకుంటా రోడ్లో ఎక్కడికొచ్చి ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర, భారతీయ వాళ్ళ ఇంటి దగ్గర ఈ స్తంభానికి కట్టేసి చేతులు వెనక్కి కట్టేసి తెల్ల పాంసరిక కాగితాలు కాలివాటి మీద సంతకాలు తీసుకున్నారు. తర్వాత ఇది అనాగరికమైన చర్య. ఈ ఘటన మీద గాయపడింది, కొట్టారు. వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది, హాస్పిటల్ పంపించారు, కేసు కట్టారు. కానీ ఇంతమటుకు నిందితులను అరెస్ట్ చేయలేదు. అదే చిత్తూరు జిల్లాలో బీసీ కులానికి చెందిన వాళ్ళ బంధువులు డబ్బులు అప్పు తీసుకొని పారిపోయిన మహిళ మళ్ళీ వస్తే ఊర్లో చెట్టు కట్టేస్తే వాళ్ళని కాల్ మనీ కేసు కింద అరెస్ట్ చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు, కాల్ మనీకి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు రిలీఫ్ ఎక్స్గ్రేషియా ప్రకటించి అందించారు. ముందు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన మీద సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఫిర్యాదు చేశాము. ఈ కేసు ఘటనలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలని. తర్వాత డిఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కాల్ మనీ కేసుగా గుర్తించి వెంటనే ఈ అమ్మాయికి బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఈ ఒంగోలు నగరంలో జిల్లాలో పెరిగిపోతున్న గంజాయి కేసుల కంటే కూడా ఘోరంగా ఈ వడ్డీ కాల్ మనీ కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన కేసులు నమోదు చేయట్లేదు. కాబట్టి కాల్ మనీ కేసుగా గుర్తించాలని చెప్పి మేము చంద్రబాబు ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. నాకు భర్త లేడు, నాకు 2 పిల్లలు. సురేఖ అమ్మాయి కాడనే 20,000 తీసుకున్నా వడ్డీకి, 10 రూపాయలు వడ్డీ. 3 నెలలు కట్టా, 2 నెలల నుంచి కట్టలేకపోయా. నేను చెప్పుకొస్తున్నా, ఇస్తామా అంటే నువ్వు కడతావా లేదంటే నా కాడైతే ఇప్పుడు లేవు మా, 2 నెలలు టైం ఇవ్వండి నేను కడతాను అని చెప్తే లేదు నువ్వు ఇప్పుడు కట్టాల్సిందే, మా అక్కని పిలుచుకొచ్చి నేనేం చేస్తానో చూడండి. సరే నీ ఇష్టమా ఏదైనా చేసుకోండి మా అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయా. నేను ఇంట్లోకి వెళ్ళి అట్లా కూర్చున్నానో లేదో వాళ్ళ అక్కని తీసుకొని వచ్చి ఏం మా అమ్మాయికి డబ్బులు ఇవ్వాలంటగా అంటే ఇవ్వాలి మా, నేను ఇవ్వాలి, ఇవ్వలేదా ఇవ్వకూడదని నేను అనలేదు, నేను ఇవ్వాలి. నాకు అక్కడ ఆరిస్తే ఇప్పుడు అసలు రూపాయి డబ్బులు లేవు, నేను కట్టలేని పరిస్థితి, నాకు 2 నెలలు టైం ఏంటంటే లేదు మాకు టైం లేదు, మేము ఊరుకోము, నువ్వు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి 2 చేతులు వెనక్కి ఎరగదీసి పట్టుకుంది వాళ్ళ అక్క.
ఇక ఆ అమ్మాయి ఇల్లు మొత్తం సోదా వేసింది, ఏడాడో డబ్బులు ఉండయా ఏందని, అన్ని గుడ్డలు దేశాలు మొత్తం చిందర వందన చేసేసింది. చిందర వందన చేసేసి నా చెవల కమ్మలు ఉంటే ఆ చెవల కమ్మలు తీసేసుకున్నారు, బంగారుపై తీసేసుకొని మంచం మీదకి నెట్టేసింది. ఇంక నేను అరుస్తున్నా లేక మంచం మీదకి నెట్టేసి నా గుండెల మీద కూర్చొని కుతుకు పట్టుకొని నోటి మీద గుద్దారు. గుద్ది ఇక అంతం బరాబరా నేను ఏం చేస్తామో చూడు జనములు అని చెప్పి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఎడగట్టేసి ఇక లక్క చెంప పెట్టి చెట కొట్టింది. చెట కొట్టి ఈ లంజని ఏం చేద్దాం, పోయి కారం ఎత్తారంట్రా, కళ్ళల్లో కారం కొట్టి దీన్ని తల బాగలు కొట్టుదాము అని చెప్పి అప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ నోటుని తీసుకొచ్చి ఆ నోటు మీద సంతకం పెట్టించుకున్నారు. ఏమీ కూడా దాని మీద రాయల. పక్కన ఆంటీ వచ్చి ఏమో మా ఇంటి ముందర కట్టేశారు, ఎప్పు తీయండి అని లేక అప్పుడు ఎప్పు తీసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక నేను నా కొట్టారు కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా, న్యాయం చేయండి అని. ఆడ కంప్లైంట్ తీసుకున్నారు. ఇట హాస్పిటల్కి కూడా నన్ను తీసుకెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. అది